ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం 12(1)(c) ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 20% సీట్లు పేద ప్రజలకు ఉచితంగా అందించాలి. ఏ రకంగా ఉండాలంటే ఏపీ ప్రభుత్వ సిలబస్ నిమిత్తం అయితే వయసు 2025 జూన్ 1 నాటికి 5 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అదే సిబిఎస్ఈ కానీ ఐబీ సిలబస్ కానీ ఇంటర్నేషనల్ సిలబస్ కానీ ఇలా ఏదైనా సిలబస్ అయితే 2025 మార్చి 31 నాటికి 5 ఏళ్ళు అయితే పూర్తయి ఉండాలండి. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అని ఒకటి ఉంటుందండి. ఆ లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ RT12(1)(c) అడ్మిషన్స్ అని చెప్పేసి ఒకటి అయితే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇంకో రిజిస్టర్ మీద క్లిక్ చేయాలండి. చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గో అని కొట్టాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బట్టి మీ చైల్డ్ యొక్క పేరు, చైల్డ్ యొక్క ఆధార్ నెంబరు, వారి యొక్క డిస్ట్రిక్ట్, మండలం, సెక్రటేరియట్, మీ యొక్క హౌస్ నెంబర్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుందండి. మిగతావన్నీ మనం ఎంటర్ చేయాలి. అంటే కింద పిల్లాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద చెక్ బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ ఒక SMS అయితే రావడం జరుగుతుంది. ఆ SMS ఏ రకంగా ఉంటుందంటే ఇలా వస్తుందండి. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ యూజ్ దిస్ పాస్వర్డ్ సంథింగ్ అని వచ్చి తర్వాత యూజర్ ఐడి అని చెప్పేసి ఒక యూజర్ ఐడి కూడా రావడం అయితే జరుగుతుందండి. మనం మళ్ళీ సేమ్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద అప్లికేషన్ ఐడి ఇస్తాము, పాస్వర్డ్ ఇస్తాము, అక్కడ క్యాప్చర్ ఉంటుంది. ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన ఆప్షన్ అయితే వస్తుందండి. అయినా సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అని ఒక బాక్స్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్, మండలం, సచివాలయం ఈ 3 మాన్యువల్ గా డిస్ప్లే అయిపోతాయండి. వాటికి అవే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు 1 km అనే ఆప్షన్ ఉంటుందండి. 1 కిలోమీటర్ మీద క్లిక్ చేసిన తర్వాత గో అని కొడితే మీ యొక్క ఇంటికి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూల్స్ ఏమైనా ఉంటే అక్కడ లిస్ట్ వచ్చేస్తుందండి. అక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ లో వస్తుంది. ఆ తర్వాత 3 km అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే గో అని కొడితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వస్తున్నాయి. తర్వాత 5 km, తర్వాత 10 km కూడా చూపిస్తుందండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3 km వరకు చూపిస్తుంది. తర్వాత 5 km, 10 km ఇంకా ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉండొచ్చు. ప్రెసెంట్ అయితే 3 km వరకు చూపిస్తుంది. స్కూల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పర్టికులర్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే అక్కడ ఉన్న స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, అక్కడ ఒక 10 స్కూల్స్ వచ్చాయనుకోండి, అందులో నేను 4 స్కూల్లే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్న స్కూల్ని టిక్ చేసి ఇక్కడ యారో సింబల్ చూడండి, యారో సింబల్ ఉంది కదా పైన, ఫస్ట్ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే అక్కడ రెడ్ కలర్ లో ఉన్న స్కూల్ ఇక్కడికి వచ్చేసి గ్రీన్ కలర్ లోకి మారుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తున్న స్కూల్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ అనమాట. అలా మీకు ఎన్ని స్కూల్స్ కావాలన్నా అన్ని స్కూల్స్ పెట్టుకోవచ్చు. మాక్సిమం 10 స్కూల్ వరకు మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. సబ్మిట్ అనేది చేయాలండి.